హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి తెలుగు మాట్లాడడం మంచిగా ఎవరైతే వచ్చిన వాళ్ళు ఉంటారో, సో వాళ్ళకి ఒక మంచి జాబ్ అప్డేట్ అయితే తీసుకొచ్చాను. తెలుగు మాట్లాడడం మీకు మంచిగా వస్తే గనక మనకి ఇంటి దగ్గర నుంచే చేసుకునే వర్క్ అన్నమాట. సో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అయితే మనకి నెక్స్ట్ వేవ్ కంపెనీ నుంచి లేటెస్ట్గా అయితే రిలీజ్ అయ్యింది. సో ఇది మనకి బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేట్ గా అయితే మీకు ఈ వర్క్ అయితే ఉంటుందన్నమాట. సో నేను మీకు ఈ యొక్క జాబ్ గురించి, అలాగే ఈ యొక్క వర్క్ గురించి, దాంట్లో ఎలాంటి రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి అనేది స్టెప్ బై స్టెప్ ఈ యొక్క వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది మనకి లేటెస్ట్ గా జస్ట్ ఒక 5 hours బ్యాకే రిలీజ్ అయింది. సో నేనే ఫస్ట్ యూట్యూబ్ లో పోస్ట్ చేసి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. సో ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ ఇవ్వండి గైస్. ఈ జాబ్ నెక్స్ట్ వేవ్ లో ఏదైతే ఉందో అది మనకి ఒక మంచి శాలరీ ప్యాకేజ్ ఉండే జాబ్ అన్నమాట. నేను ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో అడగండి. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా విజిట్ చేస్తున్నట్లయితే కనుక తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. సో ఇక జాబ్ డీటెయిల్స్లోకి వెళ్తే, ఇది కరెంట్లీ కర్నూలు లొకేషన్లో ఆఫీస్ అడ్రస్ అయితే ఉంది. మనకి హైదరాబాద్లో కూడా నెక్స్ట్ వేవ్ ఆఫీస్ ఉందన్నమాట, హెడ్ ఆఫీస్. సో ఇక్కడ మనకి లొకేషన్ ఏదైనా కానీ వర్క్ మనకి ఇంటి దగ్గర నుంచే చేసుకునే విధంగా ఉంటుందన్నమాట. వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ, ఇది పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ గైస్. సో మీరు తెలంగాణ వాళ్ళైనా, ఆంధ్రప్రదేశ్ వాళ్ళైనా సరే, ఎవరైనా సరే మీరు ఈ యొక్క జాబ్కి అప్లై చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. బేసిక్ క్వాలిఫికేషన్ అయితే 10th ఉండాలి. సో ఎవరైతే 10th కంప్లీట్ చేశారో మీరందరూ ఈ యొక్క జాబ్కి అప్లై చేసుకోవచ్చు. మీరందరూ ఎలిజిబుల్ అన్నమాట, ఓకేనా. సో ఇది మనకి 0 to 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అలాగే మనకి శాలరీ కూడా మినిమం 30,000 ఉందన్నమాట. సో మీ ఎక్స్పీరియన్స్ ని బట్టి, మీ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ని బట్టి మీకు అంతకన్నా ఎక్కువ ఉండొచ్చు. సో విత్ ఇన్ 3 to 6 months లోనే మీ పర్ఫార్మెన్స్ బాగుంటే గనుక హైక్ కూడా ఉంటుంది. సో అప్ టు మీరు 60,000 per month సంపాదించుకునేలాగా ఉంటుందన్నమాట. అండ్ ఇది మనకి కంప్లీట్ గా రిమోట్ వర్క్. ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి కర్నూలులో ఉంటుంది ఆఫీస్, అండ్ అలాగే తెలంగాణ వాళ్ళకి కరీంనగర్ లో ఉంటుంది. ఇది జస్ట్ మనకి ఫ్యూ అవర్స్ అగోనే పోస్ట్ అయితే చేశారు. సో మనకి 25+ జాబ్స్ అయితే ఇక్కడ ఓపెనింగ్ అయితే ఉన్నాయి, ఓకేనా. సో మరి అసలు ఏంటి ఇక్కడ ఈ యొక్క జాబ్ డిస్క్రిప్షన్ చూసుకుంటే, లీడ్ క్వాలిఫికేషన్ అసోసియేట్ విత్ ఎక్సలెంట్ తెలుగు కమ్యూనికేషన్ స్కిల్స్, రిటన్ అండ్ వెర్బల్. మీరు మాట్లాడడం తెలుగులో మాట్లాడాలి, మంచిగా కమ్యూనికేట్ చేసే విధంగా ఉండాలి తెలుగు లాంగ్వేజ్. సో ప్రొఫెషనల్గా పేరెంట్స్తో మాట్లాడేలాగా ఉండాలన్నమాట. అలాగే ఇంటర్పర్సనల్ అబిలిటీస్ అండ్ విత్ గుడ్ ప్రొఫిషియన్స్ ఇన్ ఇంగ్లీష్ ఉంటే మీకు యాడ్ అడ్వాంటేజ్ అవుతుందన్నమాట. కొంచెం హై ప్రొఫైల్ పేరెంట్స్ ఉంటే కనుక వాళ్ళతో చక్కగా ర్యాపో బిల్ చేసుకొని మాట్లాడడానికి మీకు ఇంగ్లీష్ ఉంటే కనుక బెటర్గా ఉంటుంది. అదర్వైజ్ మీకు తెలుగు ప్రొఫిషియెంట్ గా ఉన్నా కూడా సరిపోతుంది. మరి ఈ యొక్క వర్క్ ఏం చేయాలి, మీకు ఇప్పటి వరకు అయితే డౌట్ రావచ్చు కదా, ఎలాంటి వర్క్స్ ఉంటాయి, దేని మీద వర్క్ చేయాలి అనేసి. ఈ యొక్క వర్క్ చూసుకుంటే మనకి ఇక్కడ అవుట్ బౌండ్ కాల్స్ అండ్ జనరేటింగ్ సేల్స్ క్వాలిఫైడ్ లీడ్స్. సో మీరు కాల్స్ అయితే చేయాలి. ఈ కంపెనీ తరపున కస్టమర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కాల్ చేసి సేల్స్ జనరేట్ చేయాలన్నమాట. సో అంటే ఈ కంపెనీ కోర్స్ కి సంబంధించి పేరెంట్స్ కి క్లియర్ గా అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళు కోర్స్ లో రిజిస్టర్ చేసుకునేలాగా మోటివేట్ చేయాలన్నమాట. అండ్ ఇక్కడికి వచ్చే పేరెంట్స్ కూడా ఆల్రెడీ వెబినార్స్ అన్ని చూసి కంపెనీ గురించి తెలుసుకొని ఉన్న వాళ్ళకే మీరు కాల్స్ అనేది చేస్తారనమాట. అలా మీరు కాల్స్ చేసి ప్రోగ్రామ్ గురించి చెప్పి వాటిని ఫాలో అప్ చేసుకొని వాళ్ళు ప్రోగ్రామ్ లో జాయిన్ అయ్యేంత వరకు మీరు ఫాలో అప్ చేసుకుంటూ ఉండాలన్నమాట కాల్స్ కి. డైలీ ఇదే రొటీన్ వర్క్ ఉంటుంది గైస్. అండ్ ఇక్కడ ఇంకొకటి ఏం అడుగుతున్నారు అని అంటే, మీరు ఏదైతే మాట్లాడతారో కాన్వర్జేషన్ డేటా, ఆ కాన్వర్జేషన్ కాల్ హిస్టరీ అంతా కూడా మీరు జాగ్రత్తగా ఫర్దర్ రిఫరెన్స్ కి ఉండే విధంగా ఆ డేటాని మొత్తం కలెక్ట్ చేసుకొని మీరు ఎవరెవరితో ఇంటరాక్ట్ అయ్యారు, ఎన్ని లీడ్స్ వచ్చాయి, ఎలా ఫీడ్బ్యాక్ ఇచ్చారు, ఎలా ఉంది అనే దాని గురించి మీ యొక్క టీమ్ మెంబర్స్ కి, టీమ్ లీడర్స్ కి ఎవరైతే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారో మీటింగ్స్ కి అటెండ్ అయ్యి మంత్లీ టార్గెట్స్ మీరు రీచ్ అవుతూ
సో వాళ్ళ గైడ్లైన్స్ని తీసుకుంటూ చక్కగా వర్క్ అయితే చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ వీక్ టార్గెట్స్ అండ్ మంత్లీ టార్గెట్స్ ఉంటాయని చెప్తున్నారు. సో అవి మంత్లీ రీచ్ అయ్యే విధంగా మోటివేటెడ్గా ఉండాలి అని చెప్తున్నారు. ఈ కంప్లీట్ వర్క్ మీకు నేర్పిస్తారు గైస్. మార్కెట్ స్ట్రాటజీస్, మార్కెట్ రీసెర్చ్ ఎలా ఉంటుంది, సో ఇప్పుడు కరెంట్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా మీకు ట్రైనింగ్లో ప్రొవైడ్ చేస్తారనమాట. సో మీరు మీ మెంటల్ ఎబిలిటీ లైక్ మీరు ట్రైనింగ్కి ఎలా ఉన్నారు అనేది మాత్రం చూస్తారనమాట ఇంటర్వ్యూ టైంలో. సో మీరు అడాప్టబుల్గా ఉన్నారా, సో చెప్పింది విని నేర్చుకొని ఇంప్లిమెంట్ చేసే లెవెల్లో ఉన్నారా అనేది చూసి మిమ్మల్ని సెలెక్ట్ చేసుకుంటారు గైస్. వన్స్ మీకు ఈ జాబ్ వచ్చింది అంటే మీకు స్టార్టింగ్ శాలరీ 30,000 ఉంటుంది. ఇక మీ పర్ఫార్మెన్స్, ఇన్సెంటివ్స్ని బేస్ చేసుకొని మీరు అప్ టు 60,000 వరకు శాలరీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. వన్స్ మీరు ఈ అప్లికేషన్ లింక్ మీద క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా ఈ నౌకరీ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ అప్లికేషన్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ మీరు మీ రెజ్యూమే అప్డేట్ చేసుకొని అప్లై మీద క్లిక్ చేస్తే అప్లికేషన్ అప్డేట్ అయిపోతుంది. వన్స్ మీ ప్రొఫైల్ కనుక సెలెక్ట్ అయింది అంటే మీకు మెయిల్ వస్తుంది. మీ యొక్క మెయిల్ ఐడి ఏదైతే రెజ్యూమేలో మెన్షన్ చేశారో ఆ మెయిల్కి మీకు మెసేజ్ అనేది వస్తుంది. సో మీరు వన్స్ అప్లై చేసిన తర్వాత మెయిల్స్ని చెక్ చేసుకుంటూ ఉండండి, ఓకేనా. సో ఇది కంప్లీట్గా మీకు షిఫ్ట్ వైజ్ ఉంటుంది. సో మార్నింగ్ 8 hours షిఫ్ట్ వైజ్ వరకు అయితే ఉంటుంది. సో ఎవరైతే ఇలాంటి మంచిగా తెలుగు మాట్లాడుతూ చక్కగా వర్క్ చేసుకోగలగాలి ఇంటి దగ్గరే ఉంటూ అనుకునే వాళ్ళకి, హౌస్ వైఫ్స్కి, పార్ట్ టైమ్గా చూసుకునే వాళ్ళకి కానీ, స్టూడెంట్స్కి కానీ, సో ఎవరైనా సరే ఈ యొక్క జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. తప్పకుండా అందరూ అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి గైస్. ఇంకేమైనా డౌట్ ఉంటే నాకైతే కామెంట్ అయితే చేయండి, నేను తప్పకుండా మీకు రిప్లై అయితే ఇస్తాను. సో ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ మన యొక్క ఛానల్లో వస్తూనే ఉంటాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. హ్యావ్ ఏ నైస్ డే.